నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళి తిరిగి వచ్చేసారు. అది పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ ఒక ఆరోపణ చేస్తుంది. ఆ ఆరోపణ ఏంటి అంటే లండన్లో రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళు సీక్రెట్గా కలిశారు, అందుకోసమే ఈయన లండన్ వెళ్ళారు, ఇక్కడ ఎక్కడైనా కలిస్తే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కలిశారు. మేము ఎప్పటి నుండో చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి ఇదే నిదర్శనం అని చెప్పేసి అంటున్నారు. బట్ నిజంగా కలిసారా లేదా అనేది పెద్ద డౌట్. మరి బీజేపీ దేన్ని ఆసరాగా తీసుకొని చెప్తుంది అనేది కూడా ఒక డౌట్. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు లండన్లో సీక్రెట్గా కలిశారు, వాళ్ళిద్దరూ కలవడం కోసమే లండన్ ప్రయాణం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి బీజేపీ ఆరోపణ. దీనికి ఆధారాలు బీజేపీ దగ్గర ఏమున్నాయో ఏమో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. బట్ మీరేమంటే ఇదంతా నిజమే అనుకుంటున్నారా? ఆధారాలు ఇవన్నీ లేకుండానే నమ్మేలాగా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉండే మహేష్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు మహేష్ రెడ్డి గారు. ఎలా చెప్పారంటే నిజమేనేమో, ఈయన చెప్పింది కరెక్టేను అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇల్మో అందరూ కూడా ఒక రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ రహస్య మీటింగ్లో తెలంగాణని గతంలో మేము దోచేసాము, ఇప్పుడు మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా జస్ట్ మీ మీద మేము, మా మీద మీరు ఆరోపణలు చేసుకుంటాం కానీ సీరియస్గా కేసుల జోలికి కానీ లేదంటే అరెస్టుల జోలికి కానీ వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడుకున్నట్టు ఈయన చెప్తున్నటువంటి మాట బీజేపీ నాయకుడు. అసలు లండన్ వెళ్ళింది మాట వాస్తవేనంటే వాస్తవమే. ఎందుకు వెళ్ళారు? అక్బరుద్దీన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అక్బరుద్దీన్కి సంబంధించి అక్కడ లండన్లో చేశారు. ఆ లండన్కి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇది వస్తున్నటువంటి న్యూస్ ఇక్కడ సోషల్ మీడియాలో. ఇవన్నీ అక్కడ వివాహ వేడుకకి వెళ్ళి ఆ వివాహ వేడుకలో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి మొత్తం అంశాలని ప్రస్తావిస్తున్నారు బీజేపీ. ఏం ప్రస్తావిస్తున్నారు? కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకి కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా ఎవరిని, కల్వకుంట్ల ఫ్యామిలీని. ఎలక్షన్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? కల్వకుంట్ల ఫ్యామిలీ అందరిని తీసుకెళ్లి చెంచులగూడ జైల్లో ఒకే జైల్లో పెట్టిస్తానని చెప్పాడు. కానీ అరెస్ట్ చేయట్లేదు ఆయన్ని. ఇంతవరకు ఎవరిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణ చేశారు. అది పైగా బయటపడింది. ఛార్జ్ షీట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో 11 మంది జడ్జిలు, జర్నలిస్టులు, మహిళలది, సినిమా సెలబ్రిటీస్ది, పారిశ్రామికవేత్తలది, వాణిజ్యవేత్తలది, ఇలా కొన్ని వేల మందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కేసులో తేలింది. అయినా కానీ అరెస్ట్ చేయట్లేదు. ఇక ఫార్ములా ఈరేస్, ఇది పక్కాగా విదేశాలకి వితౌట్ పర్మిషన్, గవర్నమెంట్ అనుమతి లేకుండా పక్కాగా 50 కోట్ల రూపాయలు పంపించారు కేటీఆర్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. సో ఆయన మీద ఇది మొత్తం ఫ్రాడ్ బయటపడింది. ఫ్రాడ్ బయటపడినా కానీ ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేయకుండా కామ్గా ఉంటున్నారు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేసే అవకాశం లేదు. పైగా కవిత గారు తాను అధికారంలోకి వస్తే మొత్తం 2014 నుంచి 2023 మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టిస్తాను ఫ్రాడ్కి పాల్పడినటువంటి వాళ్ళని చెప్పి తన తండ్రి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఆవిడ మాట్లాడుతున్నారు. కానీ ఆ ఫ్రాడ్ గురించి ఎంక్వైరీ కూడా చేయటానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటన్నిటి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ వీళ్ళు మ్యాచ్ ఫిక్స్ అయ్యారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి బిజినెస్ రిలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఒకరికొకరికి అరెస్టులు ఉండవు, ఏముండు. చూసేటువంటి వాళ్ళు ప్రజలకి అలా మభ్య పెడుతున్నారు. వీళ్ళని నమ్మడానికి లేదు, కాంగ్రెస్ నమ్మడానికి లేదు, బీఆర్ఎస్ పార్టీని నమ్మడానికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదంతా విన్న తర్వాత లండన్లో వీళ్ళు సీక్రెట్గా రహస్యంగా మాట్లాడుకున్నారు, వీళ్ళు ఒకటి అయ్యారు అని చెప్పి
నమ్మేవాళ్ళు లేకపోలేదు అంటారా? ఖచ్చితంగా ఉన్నారు. మరి ఇవన్నీ చెప్పారు ఆయన. ఇవన్నీ చెప్పినప్పుడు ఇవి కళ్ళకి కనిపిస్తున్నాయి కదా, కాదు అని చెప్పడానికి కూడా లేదుగా. జరిగినటువంటి పరిణామాలన్నీ కళ్ళకి కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు కలవలేదా అని అంటే, ఆల్రెడీ ఇంతకుముందు కేటీఆర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక పెళ్లి వేడుకల్లో కానీ ఇతర సందర్భాల్లో కలిసినప్పుడు చాలా జోవియల్గా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చూశారు కదా అందరూ. సో రాజకీయాలు వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు అనేలాగా వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో 1,00,000 ఎకరాలు దోచేశారు వీళ్ళు కల్లగొండ ఫ్యామిలీ అని చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచేశారు, అదంతా నేను తెలంగాణ ప్రజలకు పంచుతానని చెప్పారు. రాహుల్ గాంధీ గారి చేతి కూడా చెప్పించారు ఎలక్షన్ ముందు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ మధ్య పరస్పరం అవగాహన ఉంది రాజకీయంగా. వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందాలు ఉన్నాయి, ఆ కారణం చేతనే ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది చెప్తూ లండన్లో కలిశారు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇంతకీ బీజేపీ వాళ్ళు ఇది ఎందుకు చెబుతున్నారు అంటే, అమెరికాకు పోకుండా పర్మిషన్ ఇవ్వలేదు కదా రేవంత్ రెడ్డి గారికి. ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ, అది కేంద్ర ప్రభుత్వం కావాలని ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తెలంగాణ సంబంధించి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మమదానిని ఎందుకు కలవాలనుకున్నావు? మమదానిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? JD-1 తో కూడా మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. JD-1 ఆ ట్రంప్ ఏదో చెప్తున్నారు, కానీ అఫీషియల్ గా బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవి చెప్పట్లా. ఏది ట్రంప్ది JD-1 చెప్పట్లా. మమదాని న్యూయార్క్ మేయర్ మమదానిని కలవాలనుకున్నావు. ఎందుకు కలవాలనుకున్నావు? అవసరం ఏమొచ్చింది? ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పర్యటనలు చేయరు కదా. తెలియకుండా మీరు అపాయింట్మెంట్ ఆయన దగ్గర తీసుకున్నారా లేదా, కాబట్టి మేము రద్దు చేసాము అని చెప్పి చెబుతున్నారు. పైగా మీరు లండన్లో పోయినప్పుడు లండన్లో ఎవరెవరిని కలుస్తారనేది మీరు ఇవ్వాలి ముందుగానే. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా, విదేశాంగ శాఖ తెలియజేయకుండా మీరు రహస్యమైన మీటింగ్లు పెట్టుకొని మీరు పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి లండన్ కేంద్రంగా చేసుకుని మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మిలాఖత్ అయ్యారు, మీరు అక్కడ మిలాఖత్ అయ్యారు అనేటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మిలాఖత్ అయినట్టు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు మమదానిని కలవడానికి ఆయన ఏదో అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్తున్నారు. రామచంద్ర గారు ఆధారం లేకుండా మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. సరే, మమదానిని కలవడం మీ ఇష్టం, ఎవరిని కలవాలనేది అంటే ఎవరినైనా కలవచ్చు, కానీ అఫీషియల్గా నువ్వు ఇవ్వాలి కదా లిస్టు. ఆ లిస్టు ఇవ్వలేదు. ఆ లిస్టుకి భిన్నంగా నువ్వు ఇచ్చిన సమాచారానికి భిన్నంగా నువ్వు అక్కడ ఏదో చేయడానికి వెళ్ళావు. కాబట్టి మేము అమెరికా పర్యటన రద్దు చేసాము. లండన్లో కూడా మీరు మిలాఖత్ అయ్యారు, కాబట్టి మేము అది రద్దు చేసామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరస్పరం వాళ్ళు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో కిట్ ప్రోకోలు నడుస్తున్నారు. అలాగే 22A ల్యాండ్స్ విషయంలో కూడా అలానే చేశారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కంపెనీకి కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడట్లేదు. 22Aలో భూములు అనేకం ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అవి లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. కాబట్టి వీళ్ళు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణని దోచేసుకోవడానికి ప్లాన్ చేశారు, మిలాఖత్ అయ్యారు లండన్లో అనేటువంటిది బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. మరి దీని వెనుక ఎంత నిజము ఎంత అబద్ధం, ఇది రాజకీయ ఆరోపణ అనేది ప్రజలే తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.